బ్రేకింగ్ న్యూస్ రాజేంద్ర నగర్ మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నేతాజీ నగర్లోని రబ్బర్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తోనే మంటలు చెలరేగాయా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది తేల్చాల్సింది. ఇక ప్రస్తుతానికైతే మంటలు అదుపులోకి వచ్చాయి, కానీ పొగ మాత్రం అలాగే ఉంది. अरे भाई इसके पहले राड़ता ना जी, राड से खोले ना अभी तो प्रॉब्लम नहीं होना ना. देखो ना मतलब रबर है ये अभी इसको पहले कटवाओ क्या రైట్, ఇక మనం రాజేంద్ర నగర్లోని రబ్బర్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలకి సంబంధించిన విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే విజువల్స్ లో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది ఏ ఎత్తున అక్కడ మంటలు ఎగసిపడ్డాయి, ఎంత భారీగా ఆస్తి నష్టం చేకూరిందో కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు, కానీ రబ్బర్ ఫ్యాక్టరీ కావడంతో అక్కడ నుంచి భారీగా దట్టమైన పొగ అనేది బయటకు రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనకి ఇంకా తెలియాల్సింది. ఇక రబ్బర్ ఫ్యాక్టరీలో మంటలు ఏ విధంగా చెలరేగాయి, షార్ట్ సర్క్యూటే కారణమా ఇంకా ఏదైనా కారణం ఉందా అనేది కూడా తేలాల్సిందే. దీనికి సంబంధించిన విచారణ కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత అందుబాటులో ఉన్నారు. రైట్ సుజాత, మంటలు చెలరేగడానికి ప్రధాన కారణం ఏంటి అనే విచారణ ఎక్కడి వరకు వచ్చింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అయితే ఆస్తి నష్టం ఒకటైనా ప్రాణ నష్టం కూడా ఏమైనా జరిగిందా, డీటెయిల్స్ ఏంటి? మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శివం రబ్బర్ ఫ్యాక్టరీలో తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో చెలరేగినటువంటి మంటలు ఫైర్ అధికారులకి ఫిర్యాదు రావడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతానికి మంటలన్నిటినీ కూడా అదుపు చేశారు. అయితే తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ వల్లే ఇదంతా జరిగింది అని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, ఇంకా కూడా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఇది రబ్బర్ ఫ్యాక్టరీ కావడంతో దాదాపు 1000 గజాలకి పైగానే ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీలో మొత్తం రబ్బరు, చెప్పులకు సంబంధించినటువంటి రబ్బర్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచే రా మెటీరియల్ అంతా కూడా బయటికి వెళ్ళడంతో పాటు చెప్పుల తయారీ చేస్తారు అని చెప్తున్నారు. ప్రస్తుతం మన విజువల్స్లో చూడొచ్చు, ఇంకా మంటలు కూడా చెలరేగుతూనే ఉన్నాయి. వాటిని అధికారులు అదుపులో చేస్తున్నారు. సిబ్బంది తెల్లవారుజాము 4:30 గంటల ప్రాంతంలో సమాచారం అందుకున్న వెంటనే కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. పైనే ఉన్నటువంటి స్లాబ్ అదంతా కూడా కూలిపోయింది. పక్కనే ఉన్నటువంటి గోడలన్నీ నేలమట్టమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఫైర్ అధికారి ఉన్నారు, తనతో మాట్లాడదాము. ఎప్పుడు ఫిర్యాదు వచ్చింది, ఏ టైంకి జరిగింది అని. సార్ చెప్పండి సార్, ఇదంతా కూడా రబ్బర్ ఫ్యాక్టరీ, మీకు ఏ టైంకి కాల్ వచ్చింది? మాకు ఫైర్ కంట్రోల్ నుంచి 4:46కి మాకు కాల్ వచ్చింది. మా సిబ్బంది ఫైర్ యూనిట్ తోటి ఇక్కడ వచ్చేసరికి మంటలు చాలా వ్యాపించుతుంది. ఇంకా పొగ కూడా దట్టమైన పొగతోటి వస్తుంటే స్టార్టింగ్గా వచ్చేసి ఇక్కడ మన ఆయిల్ కంటైనర్ ఉండే, అక్కడ నుంచి ఫోమ్ వచ్చి వాటర్ ఫోమ్ తోటి మన ఇంకా ఎక్కువ ఎదురుంటే మనం వచ్చి చంద్రాయనగుట్ట నుంచి ఇంకా మళ్ళీ గౌలిగూడ ఇంకా డిఆర్ఎఫ్ టీమ్ తోటి వాళ్ళతో సపోర్ట్ తోటి మేము మొత్తం ఫైర్ ఫైటింగ్ చేయడం ఆర్పేయడం అయ్యిందండి. ఫైర్ ఇంజన్స్ తీసుకొచ్చారు, ఎంతమంది సిబ్బంది? మూడు ఫైర్ ఇంజన్ మేడం. ఒకటేమో చంద్రాయనగుట్ట, ఇంకోటేమో గౌలిగూడ, నెక్స్ట్ సపోర్ట్ తోటి డిఆర్ఎఫ్ తోటి కూడా మేము వాళ్ళతో సహకరిస్తోటి ఫైర్ మొత్తం పుటప్ చేయబడి జరిగింది. ఇది రబ్బర్కి సంబంధించిన రబ్బర్ ఫ్యాక్టరీ అండి. ఇది శివం ఇండస్ట్రీ కాటేదాన్లో మనం ఇది చెప్పులు తయారు చేసేది కంపెనీ. ఇది దీంట్లో ఒకటేసారిగా షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వ్యాపించేసరికి మా సిబ్బందితో వచ్చి మేము మొత్తం ఫైర్ ఫైటింగ్ చేయడం జరిగింది. సార్, ఒకవైపు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి గోడలు కావచ్చు, లేకపోతే షెడ్ కావచ్చు, అదంతా కూడా కూలిపోయే అవకాశం ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మేడం? వాళ్ళైతే ఫైర్ ఫైటింగ్ అయితే వాళ్ళు జాగ్రత్తలు ఏం లేవు. మేము మొత్తం సెర్చ్ చేసినాము. అంటే చిన్న ఫైర్ యూనిట్ కూడా లేకుండా వాళ్ళు అది అజాగ్రత్తగా ఉంది. కాబట్టి అది చాలా పాతది, ఇది ఎప్పుడో వాళ్ళు చాలా కఠినది, అందుకని ఆ ఫైర్ వల్ల మొత్తం కూలిపోయింది మేడం. అది లోపలికి వచ్చేటప్పుడు ఏమైనా యాక్సెసిబిలిటీ ఎలా ఉంది సార్? ఆ టైంలో ఎంతవరకు మంటలు చెలరేగి? యాక్సెసిబుల్ అయితే ఓకే పర్వాలేదు. మా వెహికల్ వచ్చేసరికి మొత్తం యాక్సెసిబుల్ బాగానే ఉంది. ఇక్కడ వచ్చి మేము ఫైర్ ఫైటింగ్ చేయడం జరిగింది. ఎవరైనా అప్పటికి పర్సన్స్ ఉన్నారా లోపల? ఏం లేరు, పర్సన్స్ ఏం లేరు, ఎవరికి ఇంజూరీ ఏం కాలేదు, అంత సేఫ్ అయితే ఉన్నారు. ఆస్తి నష్టం ఎంతవరకు జరుగుతుంది? ఇంకా అంచనా ఇంకా వేయలేదు మేము. ఇంకా వాళ్ళతో ఓనర్స్ తోటి కలిసి వచ్చి మేము అప్రాక్సిమేట్ ఇంకా చెప్పగలుగుతాము.
ఎవరైనా వచ్చారా ఓనర్స్ ఇక్కడికి ఏం చెప్పారు? వచ్చారు మేడం, ఓనర్స్ వచ్చి వాళ్ళు కూడా మాకు సహకారం ఇచ్చి ఇదే అట్లా జరిగిందని వాళ్ళు కూడా చేసే వరకు మేము కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కంప్లీట్ మంటలన్నీ అదుపులోకి వచ్చే వరకు ఎంత టైం పట్టదు? 1.5 hour అయింది మేడం. మేము వచ్చేసరికి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ మేము డంపింగ్ అవుతుంది, పెద్ద ఏం ఫైర్ ఏం లేదు. ఇప్పుడు అంతా జస్ట్ డంపింగ్ అయ్యే వరకు కంప్లీట్ అవుతుంది. ప్రస్తుతానికి విజువల్స్లో చూడొచ్చు, ఇక్కడ చెప్పులు తయారవుతాయి రబ్బర్ ఫ్యాక్టరీ. గత కొన్ని నెలల నుంచి కూడా ఫ్యాక్టరీ ఇక్కడే ఉంది. అయితే గతంలో కట్టినటువంటి పాత ఫ్యాక్టరీ ఎలాంటి అనుమతులు కూడా ఫైర్కి సంబంధించి లేవు అని అధికారులు చెప్తున్నారు. లోపలికి వచ్చేటువంటి టైంలో మొదట షార్ట్ సర్క్యూట్ జరిగినటువంటి ప్లేస్లో మంటలు వ్యాపించి ఆ తర్వాత మెల్లమెల్లగా ఇదంతా రబ్బర్ ఫ్యాక్టరీ కావడంతో మొత్తం కూడా వ్యాపించాయని చెప్తున్నారు. ఆ రబ్బర్ ఉండడంతో మెల్లమెల్లగా పక్కనే ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మొదట వీటిని అదుపులోకి చేస్తున్నారు. మరోవైపు 3 అంటే ఈ రబ్బర్ ఫ్యాక్టరీకి సంబంధించి మొత్తం 3 షెడ్లు ఉన్నాయి. 3 షెడ్లో ఉన్నటువంటి రబ్బర్ అంతా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. పైనే ఉన్నటువంటి షెడ్ ఏ టైంలో అయినా కూలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మంటలను అదుపు చేసిన తర్వాత షెడ్ కూడా తొలగించే అవకాశం కనిపిస్తుంది. ఆ టైంలో తెల్లవారుజాము 4:30 గంటల ప్రాంతంలో కేవలం బయట సెక్యూరిటీ ఉన్నారు, లోపల ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అని చెప్తున్నారు. ప్రస్తుతానికి మనం విజువల్స్లో చూడొచ్చు, షెడ్ మొత్తం కూలిపోయినటువంటి విజువల్స్ కూడా మనకు కనిపిస్తుంది. అది గత కొన్ని సంవత్సరాల క్రితం, అంటే చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్ కాబట్టి అదంతా వేడి తాటికి వెంటనే కూడా నేలమట్టమైందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఫైర్ అధికారులు ఒకవైపు దీనికి ఎలాంటి అనుమతులు కూడా లేవు. లోపలికి వచ్చేటువంటి టైంలోనే ఆల్మోస్ట్ ఫైర్ అనేది బయటికి వ్యాపించింది. ఆ ఫోన్ కాల్ వచ్చిన వెంటనే మేము ఘటనా స్థలానికి చేరుకొని మంటలన్నింటినీ కూడా అదుపు చేసాం. 3 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటల్ని అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, పక్కనే ఉన్నటువంటి మరొక షెడ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ కూడా రబ్బర్కి సంబంధించినటువంటి మిషనరీ ఏదైతే చెప్పుల తయారీ ఉంటుందో అది ఉన్నటువంటి మిషనరీ అంతా ఈ లోపలే ఉంటుంది. ఆ మిషనరీ కూడా కాలిపోయింది. ఒకవైపు ఈ గోడ మంటలను ఆర్పేటువంటి సమయంలోనే వేడి తాటికి గోడంతా నేలమట్టమైనటువంటి విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ షెడ్కి సంబంధించినటువంటి మధ్యలో వాల్ ఏదైతే ఉంటుందో ఆ వాల్ అంతా కూడా కూలిపోయినటువంటి విజువల్స్ చాలా క్లియర్గా మనకి కనిపిస్తున్నాయి. కేవలము షార్ట్ సర్క్యూట్ వల్లే ఇదంతా జరిగింది అని ప్రాథమికంగా అధికారులు చెప్తున్నారు. కానీ రబ్బర్ ఫ్యాక్టరీ కావడంతో మంటలను అదుపు చేయడం కొంతమేరకు టైం పట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొదట బయటికి వ్యాపించకుండా ఉండేందుకే మంటల్ని అదుపు చేశారు. ఆ తర్వాత లోపల ఉన్నటువంటి రబ్బర్ని మొత్తాన్ని కూడా మంటలు ఆర్పుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ నెలకొంది. ఒకవేళ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వాళ్ళు ఆ టైంలో ఇక్కడ ఉంటే ప్రాణ నష్టం అధికంగా జరిగి ఉండేదనేది అటు అధికారులు చెప్తున్నారు. ఎవరు లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్తున్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే ఆ గోడ ఏదైతే మంటలు చెలరేగినప్పుడు ఆ వేడి తాటికి ఒక్కసారిగా ఆ గోడంతా కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ మిషనరీ అదంతా ఆ మంటల్లో కాలిపోయాయి. పక్కనే రబ్బర్ లేకపోవడం వల్ల ఈ షెడ్లో ఎలాంటి మంటలు వ్యాపించలేదు. కానీ ఆ వేడికి మాత్రము గోడ కూలిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందనే చెప్పుకోవాలి. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం ఎంతమేరకు జరిగింది ఏంటి అన్నది అంచనా వేస్తున్నాము. ఈ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత డీటెయిల్స్ అన్నీ సేకరించి ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది అనేది కూడా ఒక అంచనా వస్తుంది అంటున్నారు. ఫైర్ నిబంధనలు కానీ పాటించి ఉంటే ఇలాంటి అగ్ని ప్రమాదం జరిగి ఉండేది కాదు అని అధికారులు చెప్తున్నారు. ఎలాంటి నిబంధనలు లేకుండానే వీళ్ళు దీన్ని రన్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర వివరాలను సేకరించిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి తెల్లవారుజామున జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదంలో రబ్బర్ ఫ్యాక్టరీలో జరగడం వల్ల ఈ ఫ్యాక్టరీ మొత్తం కూడా కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ ఫ్యాక్టరీతో పాటు పక్కనే ఉన్నటువంటి ఫ్యాక్టరీలో కూడా మంటలు త్వరితగతిన వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి చుట్టుపక్కన ఉన్నటువంటి మొత్తాన్ని కూడా మంటల్ని వ్యాపించకుండా ఉండేందుకు 3 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటల్ని అదుపు చేస్తున్నారు. ప్రస్తుతం మనం లోపల కూడా చూడొచ్చు, దాదాపు 3 షెడ్లు, అంటే ఒకటి చెప్పుల తయారీ చేసేటువంటి మిషనరీ ఉన్నటువంటి షెడ్ అయితే, మరొకటి మెటీరియల్ ఉన్నటువంటి షెడ్, మరొకటి ఈ మెటీరియల్
మెటీరియల్కి సంబంధించినటువంటి రా మెటీరియల్ ఏదైతే స్టోరేజ్ చేస్తారో అది మొత్తం కూడా 3 షెడ్లు మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. మంటలు దాదాపు 3 షెడ్లని దాటి బయటే ఉన్నటువంటి ఎంట్రన్స్ వరకు కూడా వ్యాపించినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం గోడలు చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మ్యాటింగ్ అంటే చెప్పుల తయారీకి సంబంధించినటువంటి రబ్బర్ మనకు కనిపిస్తుంది. ఇదంతా దీంతోనే చెప్పుల తయారీ చేస్తూ ఉంటారని చెప్తున్నారు. లోపల ఉన్నటువంటి మిషనరీ కూడా ఈ మంటలు మెల్లమెల్లగా వ్యాపించాయి. 4:30 గంటల ప్రాంతంలో అధికారులు ఇక్కడికి చేరుకొని వెంటనే వీటిని అదుపు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి నేను లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అంటే ఇది రబ్బర్ కావడంతోనే త్వరితగతిన పక్కనే ఉన్నటువంటి షెడ్లకు కూడా వ్యాపించింది. 3 షెడ్లని చెప్తున్నారు. ఇదంతా చెప్పుల తయారీకి సంబంధించినటువంటి మిషనరీ వేస్టేజ్ అదంతా కూడా ఇందులోనే ఉంటుంది. ప్రస్తుతం మనం ఇక్కడ రబ్బర్కి చెప్పులకి సంబంధించినటువంటి వేస్టేజ్ అంతా కనిపిస్తుంది. ఇదే చెప్పుల తయారీకి సంబంధించినటువంటి మెటీరియల్ ఇందులోకి వ్యాపించి ఉంటే కంట్రోల్ చేయడం చాలా వరకు కష్టం అయ్యేది అని చెప్తున్నారు. అక్కడి వరకు మాత్రమే వ్యాపించినటువంటి మంటలను వెంటనే అదుపులోకి చేశారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఇక్కడికి కానీ వ్యాపించి ఉంటే బయట వరకు మంటలు వెళ్ళాయి. అప్పుడు ఇంకా కూడా పక్కనే ఉన్నటువంటి ఫ్యాక్టరీకి కూడా అంటుకుంటే అధికంగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగి ఉండేదని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ సుజాత.